ఓం నమో వెంకటేశాయ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు మార్గశిర శుక్ల అష్టమి మంగళవారం, ఉత్తరాభాద్ర నక్షత్రం. మార్గశీర్ష మాసంలో విష్ణువు యొక్క మహిమను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా విష్ణు తత్వం అనేటువంటిది ఏమిటో ఇప్పుడు మనం కొంత పరిశీలిద్దాం. తత్వము అంటే విష్ణువు యొక్క జ్ఞానం. తత్వజ్ఞానాత్ మోక్ష. ఆ విష్ణువు యొక్క జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే మనకు ముక్తి వస్తుంది అని చెబుతూ ఉన్నారు పెద్దలు. మరి తత్వం అంటే ఏమిటి? సంబోధనై పరంతత్వం న్యాసోక్త్యా పరమం హితం ప్రార్థనాభిశ్చ పరమః పుమర్థ ఇహదర్శిత. అంటే తత్వము అంటే ఇదేదో చాలా పెద్ద పదంలా ఉంది. విష్ణు తత్వం సామాన్యులకు అర్థమవుతుందా అంటే చాలా తేలిక. సంబోధనై, సంబోధన అంటే ఆ స్వామిని చక్కగా ఉచ్చైస్వరంతో మనం ప్రేమగా ఆర్తిగా పిలవటం. హే గోపాలక, హే కృపా జలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర పరుణ కరుణాపారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ గురో, హే పుండరీకాక్షమాం, హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. ఓ శ్రీకృష్ణ, దయగలిగినటువంటి వాడా, కారుణ్యంతో మమ్మల్ని రక్షించేటువంటి వాడా, శ్రీ మహాలక్ష్మిని హృదయమునందు నిలుపుకుని మమ్మల్ని అందరినీ అనుగ్రహించేటువంటి వాడా, కంసాది రాక్షసులందరినీ సంహరించినటువంటి వాడా, గజేంద్రుని యొక్క ఆర్తిని విని నీ అస్త్రశస్త్రములన్నీ విడిచి భక్తరక్షణ కోసం వైకుంఠం నుంచి దిగి వచ్చినటువంటి వాడా, ఓ లక్ష్మీనాథ, బలరాముని యొక్క సోదరునిగా ప్రసిద్ధుడైనటువంటి వాడా, ముల్లోకములకు కూడా గురువై భగవద్గీతను అనుగ్రహించినటువంటి ఓ పరమాత్మ అని ఆ స్వామి యొక్క లీలా వైభవాన్ని వర్ణించేటువంటి సంబోధనలు. సంబోధనలు అంటే మనం ఇంట్లో పిల్లల్ని పిలుస్తూ ఉంటాం ప్రేమగా, రామా కృష్ణ అని పిలిచినట్టుగానే ఆ పరమాత్మను కూడా ప్రేమగా ఎప్పుడైతే మనం పిలుస్తామో అప్పుడు ఆ స్వామికి ఇష్టం కలుగుతుందిట. అది విష్ణు తత్వంలో మనం ప్రవేశించటానికి ఒక మెట్టు. అదేవిధంగా న్యాసోక్త్య, న్యాసము అంటే శరణాగతి చేయటము. విభీషణాదులు చేసినట్లుగా నువ్వే నాకు దిక్కు, నేనన్నీ నీ అందే ఉంచానయ్యా, నన్ను రక్షించు అని ప్రార్థన చేయటం అనేటువంటిది న్యాసం. అలాగే ప్రార్థనాభిశ్చ, స్తోత్రములు పారాయణలు అవన్నీ చేయటం. ఈ మూడు రకాలైనటువంటి మార్గములన్నీ కలిపి మనం ఆచరించటమే విష్ణుతత్వ జ్ఞానానికి సరైనటువంటి సోపానము అని పెద్దలు చెబుతూ ఉన్నారు. మరి ఇందులో మనం తెలుసుకున్నటువంటి వీటిల్లో ముఖ్యంగా న్యాసం అనేటువంటిది ఎంతో గొప్పది. న్యాసం అంటే నీవే దిక్కు అనేటువంటి భావన అనేటువంటిది చాలా గొప్పది. దాన్నే ప్రపత్తి, శరణాగతి అని కూడా పిలుస్తూ ఉంటారు. మనకు నారాయణోపనిషత్తులో కూడా సత్యం తపః దమశమః దానం ధర్మః ప్రజననం అగ్నయ అగ్నిహోత్రం యజ్ఞం, అదేవిధంగా మానసం న్యాసః అని చెప్పి ఇవన్నీ కూడా భగవంతుణ్ణి పొందడానికి తగినటువంటి మార్గములే. మొదటిది సత్యం. సత్యం అంటే ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా ఉండడం. అది ఈనాడు సత్యం అనేటువంటి పదానికి అర్థం మారిపోయింది. సత్యం అంటే
ఎంతమంది పాటించగలుగుతారు? సమయస్ఫూర్తి లౌక్యం అనేటువంటిది అబద్ధం కాదు, సందర్భానుగుణంగా మనం వాటిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా లౌక్యం అనేటువంటి పేరుతో సత్యం చెప్పేటువంటి అలవాటు తగ్గిపోతూ ఉంది ఈ కలియుగంలో. అదేవిధంగా తపహ, తపస్సు అంటే ఏమిటి అంటే శరీరాన్ని కృషింపజేసి ధ్యానం చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఆ స్వామిని గురించి తపస్సు చేయటం అనేటువంటిది తపహ. అదేవిధంగా దమహ శమహ, అంతరింద్రియములు బాహ్యేంద్రియములు వీటిల్ని నిరోధించటం అనేటువంటిది చెయ్యాలి. విషయముల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి. వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంసి తయేవ ధీరాహ. ఎన్ని రకములైనటువంటి వికారములు కలిగించేటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నా కూడా వాటి నుంచి బయటపడి ఎవరైతే ఉంటారో స్థిరమైనటువంటి హృదయంలో వాళ్లే ధీరులు. పూర్వం విశ్వామిత్ర మహర్షి మొదలైన వాళ్ళకి తపస్సు చేసేటప్పుడు ఎన్నో రకములైనటువంటి వికారాలు కలిగినాయి హృదయంలో. ఎన్నోసార్లు ఇంద్రాది దేవతలు అప్సరసల్ని పంపించటం, వాళ్ళని చూడంగానే వాళ్ళ మనస్సులో వికారం కలగటం, ఆ తరువాత మళ్ళీ నిజం తెలుసుకుని మళ్ళీ చక్కగా తపస్సు చేయటం, అలా విఘ్నాలన్నీ దాటి దాటి ఈ తపస్సుతో వాళ్ళు బ్రహ్మర్షి పదవిని పొందారు విశ్వామిత్ర మహర్షి. ఇటువంటి విశేషాలు మనకి ఎన్నో ఉన్నాయి. అలాగే శమము అంటే శాంతి కలిగి ఉండడం. శాంతి అంటే పూర్వే వయసి యశాంత సశాంత ఇతిమే మతి ధాతుషు క్షీయమాణేషు శమః కస్య నజాయతే. వయసు మీరిపోయిన తర్వాత అప్పుడు దేహంలో శక్తి తగ్గి శాంతి కలగటం అనేది నిజమైన శాంతి కాదు. యవ్వనంలో ఉన్నప్పుడైతే ఎవరైతే కామక్రోధాదుల్ని నిర్జించేటువంటి ప్రయత్నం చేస్తూ నిజమైనటువంటి శాంతి కాముకులై ఉంటారో అదే నిజమైనటువంటి శాంతి, అది శమము. అలాగే దాన ధర్మాలు చేయటం, ధర్మంగా ప్రవర్తించటం. ధర్మం అంటే ఏమిటి అంటే వేదోక్తమైనటువంటి కర్మలను ఆచరించటమే ధర్మము. ఏమిటవి అంటే తల్లిదండ్రుల్ని రక్షించటం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ అనేటువంటి వేద విహితమైనటువంటి ధర్మములను ఆచరించటం ఏదైతే ఉందో అదే ధర్మం. ఇక ఆ తర్వాత ప్రజననం. ప్రజననం అంటే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఆచార్యాయ ప్రియంధనమాహృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి అని వర్ణించినట్లుగా విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత విధిపూర్వకంగా వివాహం చేసుకుని సత్సంతానంతో సమాజ అభివృద్ధికి తోడ్పడడం ఏదైతే ఉందో అది ప్రజననం. అలాగే అగ్నయ, అగ్నులు గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని అని ఉన్నాయి. ఈ మూడు అగ్నులతో ఆయా సందర్భాల్లో తగిన విధంగా యజ్ఞయాగాది క్రతువులు చేయటం ఏదైతే ఉందో అది అగ్నయ. అలాగే అగ్నిహోత్రం, ఈ అగ్నుల్ని ప్రతిష్ఠించేటప్పుడు చేసేటువంటి సంస్కారం ఏదైతే ఉందో దాన్ని అగ్నిహోత్రం అంటారు. అలాగే యజ్ఞం, ఏదైతే మనం కోరుకుంటూ ఉన్నామో పరమాత్మ యొక్క అనుగ్రహం, దానికోసం చేసేటువంటి దాన్ని యజ్ఞం అంటారు. ఇక మానసం, ఇవన్నీ కూడా అయిన తర్వాత మనస్సులో ఆ స్వామిని మనస్సులో ధ్యానం చేయటం, మననం ఏదైతే ఉందో అదొక మార్గం. ఇవన్నీ ఒకెత్తైతే మనం ముందు చెప్పుకున్నటువంటి న్యాసం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. న్యాసం అంటే భగవంతుడే సర్వస్వము, నా రక్షణ భారాన్ని నీదే అని చెప్పి పరమాత్మ పాదాల మీద పడడమే న్యాసం అని చెప్తారు. తస్మాన్ న్యాసమేషాం తపసాం అతిరిక్తమాహు. ఈ పైన చెప్పబడినటువంటి ఇంతవరకు మనం తెలియజేసుకున్నటువంటి విషయాలన్నింటిలోకెల్లా గొప్పది ఏమిటి అంటే న్యాసమే. ఎందువల్ల గొప్పది అంటే అందరికీ తేలికైనటువంటి మార్గం. కానీ ఆచరించాలి అంటే మనస్సులో మనం అన్నింటినీ విడిచిపెట్టేటువంటి ఒక లక్షణాన్ని అలవాటు చేసుకుంటే గనక అంతకన్నా తేలికైనటువంటి మార్గం వేరొకటి లేదు. అహం మద్రక్షణభరః మద్రక్షణ ఫలం తథా న మమ శ్రీపతేరేవ ఇత్యాత్మానం నిక్షిపేత్ బుధః. పండితుడైన వాడు ఏం చెయ్యాలంటే నన్ను రక్షించేటువంటి భారం నీదే, నువ్వే నన్ను భరించాలి, నాకు సంబంధించినవి ఏమీ లేవు. మనం నిరంతరము కొనుగోలు చేసేటువంటి వస్తువులు, అనుభవించేటువంటి సుఖాలు, అలాగే బంధుమిత్రులు, ఇవన్నీ చూచి
ఇదంతా కూడా నా సొత్తు అని మనం భావం చేస్తూ ఉంటాం కదా. మన సొత్తు కాదు అది, మనం కూడా భగవంతుని సొత్తే. ఆ భగవంతుని యొక్క లీలలో భాగంగానే ఈ విశ్వమంతా తిరుగుతూ ఉన్నది, నడుస్తూ ఉన్నది. కాబట్టి మనకి దొంగతనం అనేటువంటి పని చెయ్యకూడదు. దొంగతనం అంటే ఎదుటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వస్తువులు తేవటం కాదు. మన దగ్గర ఉన్నటువంటి ఈ వస్తువులు, సామగ్రి, సమాజం ఇవి కూడా మనదే అనేటువంటి భావన ఏదైతే ఉందో అదే దొంగతనము. ఇవన్నీ ఇచ్చినటువంటి వాడు పరమాత్ముడు కాబట్టి అవన్నీ పరమాత్మ సొత్తు. అదేవిధంగా అకృత్యానాంచకరణం కృత్యానాం వర్జనంచమే. చెయ్యకూడనటువంటి పనులు ఎన్నో తెలిసి తెలియక చేస్తూ ఉంటాం. వాటిలన్నింటినీ కూడా నువ్వే భరించి రక్షించు. చేయదగిన పనుల యందు నాకు ఆసక్తి కలిగేటట్టుగా చెయ్యి. నాలో ఉన్నటువంటి ఆర్తిని పోగొట్టు, నన్ను రక్షించు. తచ్చేషత్వే స్థిరధియం త్వత్ప్రాప్త్యైక ప్రయోజనం. నేను నీవాణ్ణి అనేటువంటి దాసునిగా ఉండడం ఏదైతే ఉందో ఆ భావనయే భగవంతుణ్ణి పొందడానికి నిజమైనటువంటి మార్గము. అదే ప్రయోజనము, అదే ప్రపత్తి, శేషత్వము. శ్రీమన్నభీష్ట వరద త్వామస్మి శరణంగతః ఏతద్దేహావసానే మాం త్వత్పాదం ప్రాపయ స్వయం. అందువల్ల కోరినటువంటి కోరికలన్నీ ఇచ్చేటువంటి ఓ పరమాత్మ మమ్మల్ని అనుగ్రహించు అని మనం ఈ విష్ణు తత్వాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటూ ప్రపత్తితో, శరణాగతితో ఇతరమైన విషయములన్నీ వదిలిపెట్టి ఆ స్వామిని సేవించాలి. అదేవిధంగా ఈనాటి పాసురంలో అమ్మవారు మనకు అందించినటువంటి చక్కని సందేశం మరొక గోపికను మేలుకొల్పేటువంటి విధంగా అమ్మవారు చెబుతూ ఉన్నారు. అమ్మా, నీ ఒక్కదానివి ఇంకా నిద్ర లేవలేదు. మేమంతా కూడా స్వామిని చేరుకోవాలని బయలుదేరుతూ ఉన్నాము. పక్షుల కిలకిలారావాలు వినిపించటం లేదా? పక్షుల యొక్క కిలకిలారావాలు ఎలా ఉన్నాయి అంటే అవి వేదమంత్రాల్లా ఉన్నాయటండి. ప్రకృతిలో భగవంతుణ్ణి చూడటం అనేటువంటిది మహోన్నతమైనటువంటి ఒక మెట్టు భగవంతుణ్ణి పొందడానికి. అదే విషయం ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. పక్షుల యొక్క కిలకిలారావాలు వింటూ ఉంటే అందరికీ కూడా తెల్లవారుతోందని తెలుస్తుంది. అలా కాకుండా ఆ పక్షుల కిలకిలారావాలు ఎలా ఉన్నాయంటే వేదమంత్రాలు పఠించేటువంటి ఋషుల్లాగా ఉన్నాయమ్మా, అవి మన చెవులో పడుతూ ఉన్నాయి, నీకు వినపడలేదా అని ఆ గోపికని మేలుకొలుపుతున్నారు. అదేవిధంగా రేపల్లెలో గోపికలు పెరుగు చిలుకుతూ ఉంటే ఆ శబ్దం దిక్కుల నిండా కూడా వ్యాపిస్తూ ఉన్నది. అలాగే వాళ్ళ మెడలో ధరించినటువంటి ఆభరణములు, తాళిబొట్టు ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి తగులుకోవటం వల్ల వచ్చేటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం కూడా అంతటా వ్యాపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ శబ్దం నీకు వినపడడం లేదా? ఇంకో ముఖ్యమైన విషయం, భగవంతుణ్ణి మనం దర్శించటానికి, సేవించటానికి తగిన సమయం ఆసన్నమైంది. ఈ సమయాన్ని దాటించటం అనేది యుక్తమైనది కాదు. ఇది సద్వినియోగం చేసుకోవాలి. ఎందువల్లంటే ఎక్కడో వైకుంఠంలో నిత్య సూర్యుల చేత సేవింపబడేటువంటి పరమాత్మ విభవాది అవతారములతో కృష్ణునిగా, రామునిగా అవతరించి మనను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే అర్చావతారమూర్తిగా కూడా మనకు దర్శనాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ దర్శన భాగ్యాన్ని మనం ఈ కలియుగంలో వదులుకోవద్దు. ఈ మాసంలో స్వామిని సేవిద్దాం. లేమ్మా, కేసి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి ఆ పరమాత్మను మనం దర్శనం చేసుకోవాలి, చేరాలి. ఈ మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించాలి. మేలుకో అని ఆ గోదాదేవి చక్కగా గోపికలను మేలుకొలుపుతున్నట్లుగా ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఆ కన్యకామణులందరినీ కూడా ఒక్కొక్కరిగా మేలుకొలిపేటువంటి చక్కని ఘట్టం మనం ఇప్పుడు శ్రవణం చేశాం. ఇప్పుడు భాగవతంలో ఉన్నటువంటి చక్కని విష్ణుతత్వ ప్రతిపాదకమైనటువంటి వృత్తాంతాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ధ్రువుడు తన సవతి తల్లి చెప్పినటువంటి మాటలకు నొచ్చుకున్నాడు. విష్ణువుని ఆరాధన చేసి ఆ విష్ణువు యొక్క ఆరాధన ఫలంగా ఆ తపస్సుతో నీవు నా గర్భంలో జన్మించి అప్పుడు తండ్రి ఒడిలో కూర్చునేటువంటి అర్హతని సంపాదించు అని చెప్పేటప్పటికీ తల్లి దగ్గరికి వెళ్ళాడు ఆ ధ్రువుడు. వెళ్ళంగానే తల్లి, సవతి తల్లి సురుచి చెప్పినటువంటి మాట నిజమే, అందువల్ల నీవు చక్కగా తపస్సు చేసి విష్ణువు యొక్క ఆరాధన చేయవలసిందని చెబితే అతను ఏవం సంజల్పితం మాతుః ఆకర్ణ్య అర్ధాగమం వచః సన్నియమ్యాన్వన ఆత్మన ఆత్మానం నిశ్చక్రామ పితుఃపురాత్. ఎవ్వరికీ చెప్పకుండా
ఏకాంతంగా బయలుదేరి ధ్రువుడు ఆ నగరం నుంచి బయటికి వెళ్ళిపోయాటండి. పట్టణం నుంచి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ధ్రువుడు అరణ్యంలోకి వెళ్ళాడో ఇటువంటి భక్తులందరినీ కూడా కాపాడటం కోసమే నారద మహర్షి సిద్ధంగా ఉంటాడు. ముల్లోకాల్లో సంచరిస్తూ ఉంటాడు కదా. ఈ ధ్రువుని యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆ చక్కని భావాన్ని కనుక్కుని ఆయన వచ్చాడు ధ్రువుడి దగ్గరికి. నారదస్తదుపాకర్ణ్య జ్ఞాత్వా తస్య చికీర్షితం. అతను ఎంచుకున్నటువంటి మార్గం చాలా దుర్లభమైనటువంటిది. పరమాత్మను నియంత్రణతో పొందడం అనేది, తపస్సుతో సాధించడం అనేది ఇంత చిన్న పిల్లవాడికి, 6-7 ఏళ్ల పిల్లవాడికి సాధ్యమవుతుందా? కాదు కదా. మరి ఈ పిల్లవాడు ఎందుకు బయలుదేరుతున్నాడు? ఇతనికి చక్కని తత్వోపదేశం చెయ్యాలి, ఇతన్ని పరీక్షించాలి, తగిన విధంగా ఆ కార్యంలో అతను విజయం సాధించడానికి తగినటువంటి సహకారాన్ని అందించాలి అనే ఉద్దేశంతో నారద మహర్షి వచ్చాటండి. సహజంగా మనం బళ్ళో పిల్లల్ని చేర్చడానికి వెళ్ళినప్పుడు ఈ కాలంలో అయితే ఏది ఇష్టమైతే ఆ భాగంలో చేరుతూ ఉంటారు, ఆ విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఎవరైనా బళ్ళో చేరడానికి వస్తే గురుకులాలు అనేవారు. అక్కడ ఆ వచ్చినటువంటి విద్యార్థి యొక్క క్రమశిక్షణ ఎటువంటిది, అతను ఏ విద్య నేర్చుకోవడానికి తగినటువంటి వాడు, అతని శారీరక ధర్మం ఏ విధంగా ఉంది అని కూడా పరిశీలించేవారు. భారతంలో మనకి చక్కటి ఇతివృత్తాంతం ఉంది. ఉపమన్యు అనేటువంటి ఒక విద్యార్థి ఉన్నట్టండి. ఆయన గురువుగారి దగ్గర చేరడానికి వెళ్ళాడు. ఆ గురువుగారు ఆ పిల్లవాడిని చూచాడు. చూడంగానే బొద్దుగా ఉన్నాడు ఆ పిల్లవాడు. అతనికి విద్య మీద కన్నా కూడా కొంచెం ఆహారం మీదే మక్కువ ఎక్కువగా ఉంది. శరీరం అంతా కూడా బద్ధకంగా ఉందని గురువు గ్రహించాడు. గ్రహించి మొట్టమొదటే పాఠం చెప్పడం మొదలెట్టలా. అతనికి శారీరకమైనటువంటి శిక్షణ, మానసికమైనటువంటి నియంత్రణ ఇవ్వాలని అతనికి పని చెప్పాడు. నువ్వు గురుకులంలో ముందు పాఠం చదవటం కాదు, గోవుల్ని తీసుకుని వెళ్ళి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అరణ్యంలో మేపి తీసుకురా, ఇదే నీ పని. అలాగే గురువుగారు అని రోజు గోవుల్ని అడవికి తీసుకెళ్ళి మేపుకొస్తున్నాడు. కొంతకాలం అయిన తర్వాత కూడా అతనిలో శరీరంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు, ఇంకా ఆహార ప్రియుడై ఉన్నాడు. ఏందన్నా నువ్వు అరణ్యానికి వెడుతున్నావా? వెడుతున్నాను స్వామి. మరి అయితే భోజనం చేస్తున్నావు అంటే 3 పూటలా చేస్తున్నాను, అయితే 1 పూట చెయ్యొద్దు అని గురువుగారు చెప్పారు. ఆ పిల్లవాడికి విద్య మీద అయితే ఆసక్తి లేదేమో కానీ గురువు మాట మీద మాత్రం తీక్షణమైనటువంటి శ్రద్ధ ఉన్నది. అందువల్ల ఆ 3 పూటల ఆహారాన్ని స్వీకరించేవాడు పాపం 2 పూటలే తీసుకుంటున్నాడు. కానీ ఆ 2 పూటలు కూడా 3 పూటలంత ఆహారం తీసుకుంటున్నాడు. గురువుగారు గమనించాడు, ఇంకా శిక్షణ అవసరం అని చెప్పి 2 పూటలు కూడా వద్దు, 1 పూటే తీసుకో అని చెప్పాడు. పాపం ఆ 1 పూట ఆహారంతో గోవుల్ని పాలిస్తూ ఉన్నాడు. అయినా కూడా అతనిలో మార్పు రాలేదు. అయితే నువ్వు అసలు ఆహారమే తీసుకోవద్దని చెప్పాడు గురువు. ఆహారం తీసుకోకుండా ఎలా ఉంటారు? అయినా సరే ఆ పిల్లవాడు అలాగే ఉన్నాడు. ఏం చేస్తున్నావు అన్నాడు గురువు. అంటే అడవికి వెళ్తున్నాను కదండి, అక్కడ ఆవు పాలు తాగేస్తున్నాను అన్నాడు. నాయనా, ఆవు పాలు దూడల కోసం కానీ మన కోసం కాదయ్యా, కాబట్టి ఆవు పాలు కూడా తీసుకోవద్దు అనేటప్పటికీ పాపం అతనికి ఆకలేసింది. ఒకరోజు అరణ్యంలో గోవుల్ని తీసుకువస్తూ ఒక దిగుడు బావిలో పడిపోయాడు. గురువుగారు పిల్లవాడికి పరీక్ష పెట్టినప్పుడు ఆ పిల్లవాడికి సంబంధించినటువంటి బాధ్యత కూడా గురువే వహిస్తాడు కదా. అందువల్ల తన తోటి ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకుని గురువుగారు అరణ్యానికి బయలుదేరాడు. చీకటి పడిపోతోంది, ఇంకా పిల్లవాడు రాలేదని చెప్పి ఆ ఉపమన్యు అని పిలుస్తూ అడవికి వెడితే ఆ పిల్లవాడు ఇక్కడున్నాను గురువుగారు అన్నాడు. ఆ పిల్లవాడు ఏవో ఆకులు తిన్నట్ట. ఆ పిచ్చి ఆకులు తినడం వల్ల అతనికి నేత్ర దృష్టి కాస్త పోయింది. చూచాడు, ఒరే నాయనా, నీకో మంత్రం చెబుతాను, నువ్వు చక్కగా ఉచ్చరించు అని ఆ బావిలో పడిపోయినటువంటి పిల్లవాడికి మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రం అశ్విని దేవతల మంత్రం. ఆ అశ్విని దేవతలు దిగొచ్చారు ఆ మంత్ర ప్రభావానికి. ఆ పిల్లవాడికి నేత్ర దృష్టినివ్వడానికి ముందుగా తినడానికి ఒక అపూపం ఇచ్చారటండి పదార్థం. ఇది తినయ్యా నీకు కళ్ళు వస్తాయంటే మా గురువుగారు ఏమీ తినద్దన్నారు, ఆయన అనుమతిస్తేనే నేను తింటాను, ఏం పర్వాలేదులే అన్నాక అప్పుడు గురువుగారు చెప్పారట, నాయనా ఈ అపూపం నువ్వు స్వీకరించు అంటే అప్పుడు ఆ అపూపాన్ని స్వీకరించాడు ఆ పిల్లవాడు. అతనికి నేత్ర దృష్టి వచ్చింది. గురువుగారు మెచ్చి అతనికి విద్యలన్నీ కూడా నేర్పించారు. అశ్విని దేవతలు అతనికి బంగారు పళ్ళు ఇచ్చారటండి. అలాగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలంటే ఎంతో కష్టం కదా.
ఈ పసిపిల్లవాడు ధ్రువుడు అంతటి గొప్ప స్థాయిని పొందగలడా అనేటువంటి ఉద్దేశ్యంతో నారద మహర్షి ఒక గురువుగా అతనికి చక్కని తత్వోపదేశం చేసి పరీక్షించడానికి వచ్చాడు. అనఘాత్మ యోగీంద్రులనయంబు ధరపెక్కు జన్మంబులందు నిస్సంగమైన మతిని ప్రయోగ సమాధినిష్టల చేసి అయినను తెలియలేరు. అతని మార్గమదిగాన అతడు దురారాధ్యుడగ నీకు. నాయనా, ఓ పాపరహితుడైనటువంటి ఓ పిల్లవాడా, గొప్ప గొప్ప యోగీంద్రులు, సమాధినిష్ఠులు, తపస్సు తెలిసినటువంటి మహాత్ములే ఆ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటానికి ఎంతో కాలం వెచ్చించి తపస్సు చేస్తారు. మరి నువ్వు అంత గొప్ప విషయాలన్నీ కూడా సాధించగలవా, చేయగలవా అనేటప్పటికీ అప్పుడు ధ్రువుడు అన్నట్ట, నా సవతి తల్లి నన్ను అవమానించింది, ఆ అవమాన భారం నాలో ఉన్నది, అందరికన్నా గొప్పదైనటువంటి ఉన్నత స్థానాన్ని నేను పొంది తీరాలి. పదం త్రిభువనోత్కృష్టం జిగీషోహో సాధు వర్త్మమే బ్రూహి అస్మత్ పితృభి బ్రహ్మన్ అన్యై అప్యధిష్ఠితం. ముల్లోకముల్లో కూడా ఇంతకన్నా గొప్పది లేదు అనేటువంటి స్థానాన్ని నేను సంపాదించాలి. అటువంటి స్థానాన్ని సంపాదించడానికి తగిన మార్గం ఏమిటి, ఆ విషయాన్ని నాకు తెలియజేయవలసింది. ఓ నారద మహర్షి, నాకెంత పుణ్యం లేకపోతే అనుకోకుండా మహాత్ముడవైనటువంటి నీవు వచ్చి నా కళ్ళ ముందు నిలబడతావు. ఇదే నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఆ మార్గాన్ని చెప్పవయ్యా అంటే అప్పుడు ఆయన చెప్తున్నట్ట, నారద మహర్షి, జనన్యాభిహితం పంథాః సవై నిశ్రేయసస్యతే. నీ తల్లి చెప్పినటువంటి మార్గం అత్యుత్తమమైనటువంటిది, నీకు హితాన్ని చేకూర్చేటువంటిది. భగవాన్ వాసుదేవ, పరమాత్ముడంటే ఆ శ్రీ మహావిష్ణువే నాయన. వైకుంఠంలో ఉండేటువంటి ఆ స్వామిని నువ్వు చక్కగా భజ, కీర్తించు. ధర్మార్థ కామ మోక్షాలనేటువంటి చతుర్విధ పురుషార్థాలని అందించేటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. తత్తాత గచ్చ భద్రంతే యమునాయాహ తటం శుచి. ఇక్కడ యమునా నది ఉన్నది, యమునా నది తీరంలో మధువనం ఉన్నది, అక్కడికి నీవు బయలుదేరి వెళ్ళు. పరమాత్మ తాను విభవావతారంతో సంచరించి పునీతం చేసినటువంటి చక్కని ప్రదేశంలో నీవు తపస్సుని ఆచరించినట్లయితే నీ మనస్సు నిగ్రహ శక్తిని సంపాదిస్తుంది, పరమాత్మ అనుగ్రహాన్ని నీవు పొందగలుగుతావు. పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదాహరే. ఎల్లప్పుడూ పరమాత్ముడు అక్కడ ఉంటాడయ్యా, అందువల్ల ఆ మధువనానికి నీవు వెళ్ళవలసింది అని చెప్పి ధ్రువునికి చక్కని మార్గోపదేశం చేస్తూ ఇక్కడ అర్చావతారము యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారండి. మనం భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు ఏ విధంగా చెయ్యాలి అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తోంది. భాగవతంలో శంఖచక్ర గదాపాణి అయినటువంటి ఆ స్వామిని మనస్సులో నిలుపుకోవాలిటండి, మనస్సులో ఆ రూపాన్ని ధ్యానించాలి. నాయనా ధ్రువ, నువ్వు తపస్సు చేసేటప్పుడు ఆ స్వామి నామాన్ని ధ్యానించటంతో పాటుగా ఆ రూపాన్ని మనసులో నిలుపుకోవాలి. ఆ రూపం ఎలా ఉంటుందో నారద మహర్షి చెప్పారట. హార కిరీట కేయూర కంకణ ఘనభూషణుండు ఆశ్రిత పోషణుండు లాలిత కాంచీ కలాప శోభిత కటిమండలుండు అంచిత కుండలుండు మహనీయ కౌస్తుభమణి ఘృణిచారు గ్రైవేయకుండు ఆనందదాయకుండు సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మహస్తుండు భువన ప్రశస్తుడు అజుడు లలిత కాంచన నూపురాలంకృతుండు నిరతిశయ సద్గుణుడు దర్శనీయతముడు. ఆయన మెళ్ళో చక్కని హారాలు ఉంటాయ్యా, భుజాలకి భుజకీర్తులు ఉంటాయి, అదేవిధంగా చేతులకు చక్కని కంకణాలు ఉంటాయి. ఇటువంటి ఆభరణములతో అలంకరింపబడి ఉంటాడు. మనం కూడా ధ్యానం చేసేటప్పుడు ఆ శ్రీ మహావిష్ణువుని ఇలా భావన చెయ్యాలి. ఆశ్రయించిన వారిని విడిచిపెట్టేటువంటి వాడు కాదు, చక్కని అందమైన బంగారుమయమైనటువంటి మొలనూలు కలిగినటువంటి వాడు. నడువుకి చక్కటి మొలతాడు ఉంటుందిటండి, బంగారుమయమైనటువంటిది. అలాగే బంగారుమయమైన అందమైనటువంటి కుండలాలు ఉన్నాయి. మెడలో కౌస్తుభం అనేటువంటి చక్కని మణిని ధరించినటువంటి వాడు, అందమైనటువంటి మెడగలిగినటువంటి వాడు, నిరంతరము సత్యమైన నిత్యమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, ఘనమైనటువంటి శంఖచక్రాలు,
గద, శార్ంగము మొదలైనటువంటి ఆయుధములు, పద్మము హస్తముల యందు ధరించినటువంటి వాడు, భువనములలో పొగడదగిన ప్రసిద్ధమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాడు. అంతేకాదు తనకిష్టమైనటువంటి తులసిమాలను మెడలో ఎల్లప్పుడూ ధరించి ఉండేటువంటి వాడు, ఏ మోహానికి లోనయ్యేవాడు కాదు. చక్కనైనటువంటి పట్టు వస్త్రములను ధరించి మిలమిల మెరిసిపోతూ ఉంటాడయ్యా. అతడు ఇలాగా సద్గుణ రూపం. అర్చావతారము అంటే స్వామి అంతటా వ్యాపించి ఉన్నటువంటి స్వామిని మనం ఒకచోట విష్ణువుగా దర్శించేటువంటి గొప్ప ఉపాయం. మనస్సు నిలకడగా నిలబడాలి అంటే ఒక రూపాన్ని మనం మనస్సులో స్థాపించుకోవాలి కదా. అలా స్థాపించుకోవటానికి ఆ పరమాత్మ యొక్క గుణాలన్నీ కూడా వర్ణించేటువంటి ఇటువంటి చక్కని భావాన్ని మన హృదయంలో పెట్టుకుని ఆ శంఖ చక్రాలతో, మెడలో వనమాలను ధరించి, దివ్యమైనటువంటి ఆభరణములతో స్వామి నిలిచి ఉన్నాడు అనేటువంటి భావన మనకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మన మనస్సు పక్కకి జరగదు. ఎంత ప్రయత్నించినా ఆ స్వామి మీద మనసు నిలబెట్టేటువంటి ప్రయత్నం మనం చెయ్యవచ్చు. ఈ రకంగా స్వామి రూపాన్ని ఆ ధ్రువుని యొక్క హృదయంలో స్థిరంగా నిలిచిపోయేటట్టుగా ముద్ర వేసేటండి నారద మహర్షి. ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః జప్యశ్చ పరమో గుహ్య శ్రూయతాం మే నృపాత్మజ. అలాగే ఆ నామాన్ని, స్వామి యొక్క రూపాన్ని మనసులో నిలబెట్టుకుని స్వామి నామాన్ని కూడా జపించాలి. ఇది పరమ రహస్యమైనటువంటి మంత్రము. ఏమిటా మంత్రము అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని ఆ నారద మహర్షి ధ్రువునికి ఇచ్చి, యం సప్తరాత్రం ప్రపఠన్ పుమాన్ పశ్యతి ఖేచరాన్, ఇందాక చెప్పిన విధంగా స్వామి రూపాన్ని మనసులో నిలుపుకుని ఈ నామాన్ని గనక 7 రాత్రులు అంటే 7 రోజుల పాటు మనం గనక ధ్యానం చేసినట్లయితే సిద్ధగణాలు, దేవతా సమూహాలు కూడా దర్శించేటువంటి అవకాశం ఉన్నది. అంతేకాదు ఆ స్వామిని ఎలా సేవించాలంటే ఆహారాన్ని స్వల్పంగా తీసుకొనైనా ఈ వ్రతంలో మృదువైనటువంటి గరిక, అలాగే తులసి దళాలు, పద్మములు, అందమైనటువంటి చిగురుటాకులు ఇవన్నీ కూడా స్వీకరించి మట్టితో కానీ లేకపోతే శిలలో కానీ చెక్కలో కానీ నువ్వు స్వామిని దర్శిస్తూ అతడే స్వామి అనేటువంటి భావంతో పూజ చెయ్యి. అంటే భగవంతుణ్ణి చూస్తూ ఉండాలి కదా. కళ్ళతో ఆ భగవంతుణ్ణి చూడకపోతే మనస్సు పక్కకి తిరిగేటువంటి మార్గం ఉంది. కాబట్టి ఆ రూపాన్ని మనసులో ధ్యానం చేసుకుంటూ స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలు, పూలు ఇవన్నీ కూడా పాదాలకు సమర్పిస్తూ ఒక చక్కటి వృక్షంలో కానీ లేదా శిలలో కానీ లేకపోతే మట్టితో చేయబడిన విగ్రహము యందు కానీ నీ మనస్సు నిలిపి ఆ రూపాన్ని చూస్తూ ఆ రూపాన్ని స్మరిస్తూ చక్కగా పూజించినట్లయితే 7 రోజుల్లో నీకు స్వామి అనుగ్రహం లభిస్తుంది. దేవతా సంఘాలన్నీ కూడా కనిపిస్తాయ్యా. అలాగే ఎలా ఉండాలి అంటే దృఢచిత్తుడు, శాంతుడు, నియత పరిభాషణుడు, సుసమాహితాచారుడు, వర్ణిత హరిమంగళ గుణుడును, మిత వన్యాసుడు అగుచు మెలగగవలయున్. ఈ వ్రతం మార్గశీర్ష మాసంలో మనం స్వామిని పొందాలి అనుకున్నప్పుడు ఇతరమైనటువంటి అన్యమైనటువంటి వృత్తాంతాలన్నీ వదిలేయాలి. గృహ సంబంధమైనటువంటి అనవసరమైన విషయాలు ఎక్కువ మాట్లాడకూడదు. ఇతరుల మీద చాడీలు చెప్పటం ఇటువంటివన్నీ మానేసి దృఢమైన చిత్తం, నేను చక్కగా ఈ మాసంలో స్వామిని ధ్యానిస్తాను, పూజిస్తాను అనేటువంటి ధ్యాసతో పూజ చెయ్యాలి. అలాగే నియమంగా ఆహారాన్ని తీసుకోవాలి. నోరు తెరిస్తే నోట్లో నుంచి వచ్చేటువంటి మాటలన్నీ కూడా పరమాత్మని యొక్క గుణవైభవాన్ని వర్ణించేవిగా ఉండాలి అని చక్కగా మంత్రోపదేశం చేసి ధ్రువుడికి తగినటువంటి మానసిక శక్తిని ఇచ్చి భగవంతుణ్ణి పొందేటువంటి మార్గాన్ని ఆచార్యునిగా నారద మహర్షి ధ్రువునికి అందించాడు. ఆ ధ్రువుడు తపస్సు చేయడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నారద మహర్షి ఈ ధ్రువుని తండ్రి ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళాటండి. ఆయన అన్నాడు, అయ్యో నా కుమారుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, అరణ్యంలో ఏ మూల ఉన్నాడో తెలియదు అంటే అప్పుడు అన్నట్ట నారద మహర్షి, ఏం పర్వాలేదు, అందరూ పొందినటువంటి స్థానముల కన్నా ఉత్తమమైనటువంటి స్థానాన్ని తప్పకుండా నీ కుమారుడు పొందుతాడయ్యా అని ఆ తండ్రిని ఊరడించాడు. ఆ తరువాత ఈ ధ్రువుడు చక్కగా అధ్యాయన్ బ్రహ్మ పదైకేన తస్థౌ స్థాణు రివాచల,
నారద మహర్షి చెప్పినట్టుగానే 3 రోజులకు ఒకసారి ఆహారం తీసుకుంటున్నట్టండి. ఏం తీసుకుంటాడంటే వెలగపండు, రేగిపళ్ళు మొదలైన సాత్వికమైనటువంటి అరణ్యంలో దొరికేటువంటి దుంపలు, అవి చాలా పరిమితంగా స్వీకరిస్తున్నాడు 3 రోజులకు ఒకసారి. ఆ తరువాత 6 రోజులకు ఒకసారి ఆహారం తీసుకుంటున్నాడు. ఆ తర్వాత 9 రోజులకు ఒకసారి. ఇంకా నియమం పెంచుతూ పెంచుతూ ఆహారం అనేది పూర్తిగా తగ్గించి గాలిని బంధించి ఒంటికాలి మీద నిలబడి స్వామిని ధ్యానం చేయటం, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి ధ్యానం చేయటం ప్రారంభించాడు. 6 నెలలు అయ్యేటప్పటికల్లా ఆ స్వామి సాక్షాత్కరించాడు ధ్రువునకు. సతం వివక్షంత మతద్విదం హరిహి జ్ఞాత్వాస్య సర్వస్య చ హృద్యవస్థితః. అనుకోకుండా మనకు దేవుడు ప్రత్యక్షమైతే ఆ పరమాత్మను చూడంగానే మనం ఏ విధంగా స్తోత్రం చేయాలో మనకి మాత్రం అర్థమవుతుందా? ఏదో చెప్పాలని ఉంటుంది కానీ చెప్పేటువంటి పాండిత్యం కావాలి కదా. ఎంతో మనసులో ఒత్తిడి మొదలవుతుంది. ఎట్లా ఇంత గొప్పవాడు స్వామి మనకు ప్రత్యక్షమయ్యాడు, ఏ రకంగా సేవించాలనుకుంటాం. అలాగే ధ్రువుడు కూడా పాపం పసిపిల్లవాడు ఏ రకంగా స్వామిని కీర్తించాలో తెలియక కష్టపడుతూ ఉంటే, కృతాంజలిం బ్రహ్మమయేన కంబున పస్పర్శ బాలం కృపయా కపోలే. అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తన చేతిలో ఉన్నటువంటి శంఖంతో పాంచజన్యంతో ఆ స్వామి ఒక్కసారిగా ఆ బాలుని యొక్క బొగ్గ మీద అలా స్పృశించేటప్పటికీ అతని లోపల నుంచి తెలియకుండానే పరమాత్మ యొక్క దివ్య తత్వాన్ని, విష్ణుతత్వాన్ని తెలియజేసేటువంటి స్తోత్రములన్నీ కూడా ప్రవాహంలో వస్తూ ఉన్నాయి. వెంటనే ఆయన స్తోత్రం చేశాడు. ఆ పరమాత్మను ఏ విధంగా స్తోత్రం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం మళ్ళీ రేపు తెలుసుకుందాం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలను పారాయణ చేద్దాం. త్వమేవ మాతా చ త్వమేవ మాతా చ పితా త్వమేవ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ గురుస్త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ 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 సర్వం త్వమేవ సర్వం మమ దేవదేవ మమ దేవదేవ పితాసి లోకస్య పితాసి లోకస్య చరాచరస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ గురుర్గరీయాన్ నత్వత్సమోస్తి నత్వత్సమోస్తి అభ్యధికః కుతోన్యః అభ్యధికః కుతోన్యః లోకత్రయేపి లోకత్రయేపి అప్రతిమ ప్రభావ అప్రతిమ ప్రభావ తస్మాత్ ప్రణమ్య తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వాం ప్రసాదయే త్వాం అహమీశమీడ్యం అహమీశమీడ్యం పితేవ పుత్రస్య పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయ ప్రియః ప్రియాయ అర్హసి అర్హసి దేవసోఢుం దేవసోఢుం. ఓ స్వామి, నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి, నా బంధువువి నీవే, నా గురువువి కూడా నీవే, సమస్తమైనటువంటి విద్యలు నీవే, సంపదలన్నీ కూడా నీవే. ఇన్ని మాటలెందుకు? ఈ ప్రపంచమంతా వ్యాపించి నన్ను అనుగ్రహించేటువంటి వాడవు నీవేనయ్యా. ఈ లోకాన్ని నడిపించేటువంటి ఓ పరమాత్మ, నీలాంటి గొప్పవాడు ఈ ప్రపంచంలో వెతికినా కూడా ఎవరూ ఉండరు. అంతటి అసామాన్యమైనటువంటి ప్రభావంతో ప్రకాశించేటువంటి ఓ స్వామి, నన్ను అనుగ్రహించవయ్యా. నా శిరస్సు వంచి నీ పాదముల చెంత ఉంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఓ పరమేశ్వర, ఓ శ్రీ మహావిష్ణు, ఒక తండ్రి పుత్రుణ్ణి లాలించినట్టుగా, ఒక స్నేహితుడు తన స్నేహితుని యొక్క హితాన్ని కోరుకున్నట్లుగా, ఇష్టమైన వాళ్ళు తమకు ఇష్టమైన వాళ్ళకి చేసేటువంటి క్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాకు అందించవలసింది, నన్ను అనుగ్రహించవలసింది అని చెప్పి మనం చక్కగా ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు మనం నృసింహస్వామి ద్వాదశనామ స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేద్దాం. అథ శ్రీ నృసింహ శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం ద్వాదశనామ స్తోత్రం ధ్యానం ధ్యానం స్వభక్త స్వభక్త పక్షపాతేన పక్షపాతేన
తద్విపక్ష తద్విపక్ష విదారణం విదారణం నృసింహం నృసింహం అద్భుతం వందే అద్భుతం వందే పరమానంద విగ్రహం పరమానంద విగ్రహం ప్రథమంతు ప్రథమంతు మహాజ్వాలః మహాజ్వాలః ద్వితీయంతు ద్వితీయంతు ఉగ్రకేసరీ ఉగ్రకేసరీ తృతీయం తృతీయం వజ్రదంష్ట్రశ్చ వజ్రదంష్ట్రశ్చ చతుర్థంతు చతుర్థంతు విశారదః విశారదః పంచమం పంచమం నారసింహశ్చ నారసింహశ్చ షష్ఠః షష్ఠః కశ్యపమర్దనః కశ్యపమర్దనః సప్తమః సప్తమః యాతు హంతా చ యాతు హంతా చ అష్టమః అష్టమః దేవవల్లభః దేవవల్లభః నవః ప్రహ్లాద వరదః నవ ప్రహ్లాద వరదః దశమః దశమః అనంతహస్తకః అనంతహస్తకః ఏకాదశః ఏకాదశః మహారుద్రో మహారుద్రో ద్వాదశః ద్వాదశః దారుణస్తథా దారుణస్తథా ద్వాదశైతాని ద్వాదశైతాని నామాని నామాని నృసింహస్య నృసింహస్య మహాత్మనః మహాత్మనః మంత్రరాజ ఇతి మంత్రరాజ ఇతి ఖ్యాతం విఖ్యాతం సర్వపాప వినాశనం సర్వపాప వినాశనం క్షయాపస్మార క్షయాపస్మార కుష్ఠాది కుష్ఠాది తాపజ్వర తాపజ్వర నివారణం నివారణం రాజద్వారే రాజద్వారే మహాఘోరే మహాఘోరే సంగ్రామే చ సంగ్రామే చ జలాంతరే జలాంతరే గిరిగహ్వర గిరిగహ్వర అరణ్యే అరణ్యే వ్యాఘ్రచోర వ్యాఘ్రచోర వ్యాఘ్రచోరామయాదిషు వ్యాఘ్రచోరామయాదిషు శతమావర్తయేత్ శతమావర్తయేద్ యస్తు యస్తు ముచ్యతే ముచ్యతే వ్యాధిబంధనాత్ వ్యాధిబంధనాత్ రణే చ రణే చ మరణే చైవ మరణే చైవ శమదం శమదం పరమం శుభం పరమం శుభం శతమావర్తయేత్ శతమావర్తయేత్ యస్తు యస్తు ముచ్యతే ముచ్యతే వ్యాధిబంధనాత్ వ్యాధిబంధనాత్ ఆవర్తయేత్ ఆవర్తయేత్ సహస్రంతు సహస్రంతు లభతే లభతే వాంఛితం ఫలం వాంఛితం ఫలం ఇతి ఇది శ్రీ నృసింహ శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం ద్వాదశనామ స్తోత్రం. గొప్ప తేజస్సుతో ఉన్నటువంటి ఓ పరమాత్మ కశ్యపుని యొక్క కుమారులు దితి సంతానమైనటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించి రక్షించినటువంటి వాడా, దేవతలందరికీ ఆధారమైనటువంటి వాడా, ప్రహ్లాదుని యొక్క కష్టములన్నీ కూడా నశింపజేసి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసినటువంటి ఓ స్వామి, నీవే మాకు దిక్కు. దారుణమైనటువంటి సందర్భములలో, అరణ్యములలో, దుర్భరమైనటువంటి కీకారణ్యములలో, అలాగే సముద్ర మధ్యంలో చెప్పుకోలేనటువంటి కష్టములలో ఉన్నప్పుడు నీ నామాన్ని గనక ధ్యానించినట్టయితే నీవు మమ్మల్ని తప్పకుండా రక్షిస్తావయ్యా. అనుకోకుండా ఏదైనా సంగ్రామములు కానీ విపత్తులు కానీ సంప్రాప్తించినప్పుడు ఈ నామాలను మనం జపించినట్లయితే సమస్తమైనటువంటి మంగళములు కూడా కలుగుతాయి. ఇప్పుడు మనం చక్కగా క్షమాప్రార్థనతో ఈ కార్యక్రమానికి స్వస్తి చెబుదాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం 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 మాత్రాహీనం తు యద్భవేత్ మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం అథ భగవత్ సమర్పణం కాయేన వాచా కాయేన వాచా మనసేంద్రియైర్వా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ ప్రకృతే స్వభావాద్ కరోమి యద్యత్ కరోమి యద్యత్ సకలం పరస్మై సకలం పరస్మై నారాయణాయేతి నారాయణాయేతి సమర్పయామి సమర్పయామి అథ మంగళం మంగళం శ్రియఃకాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్ధినా నిధయేర్ధినా శ్రీ వెంకట నివాసాయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం.